వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. తుమ్మగూడెం రామచంద్రన్నపేట ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యార్థి ఆదివాసీ సంఘాలు స్పందిస్తూ విద్యార్థిని స్వగ్రామానికి వెళ్లి విద్యార్థిని విచారించడం జరిగింది. కార్యక్రమంలో పీడీఎస్యు భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు దండుగుల రామ్ చరణ్, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు దాసరి సాయన్న, విద్యార్థిని తల్లిదండ్రులు సురేష్, పార్వతి, గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటికి ఈరోజు డీడీ మేడం, ఏటీడబ్ల్యూఓ సార్, జీసీఓ మేడం వచ్చారు. మా ఇంటికి వచ్చి నన్ను ఎంక్వైరీ చేశారు. నేను వీడియో తీసింది వాస్తవం, ఆ వీడియో పెట్టింది వాస్తవం. మేడం గారు నన్ను అడిగారు, అయినా అదే చెప్పాను. అయినా మళ్ళీ బలవంతం చేసి అడిగారు. ఈరోజు మారి చేశారు. అయితే నేను ఉన్నదే చెప్పాను. సార్ మమ్మల్ని కులం పేర్లతో బలవంతం చేస్తూ తిడుతున్నారు. ఒక్కొక్కసారి ఎల్బిడి వాళ్ళని, కోయ వాళ్ళని ఒకలా చూస్తున్నారు. వాళ్ళకేమో సపోర్ట్, మాకు సపోర్ట్ లేదు. అందుకని ఈ వీడియో లీక్ చేశాను. వాళ్ళకి మాకు కోయ వాళ్ళని చీప్గా చూస్తున్నారు. ఏదో మేము వేరే దేశం వాళ్ళు అన్నట్టుగానే చూస్తున్నారు. ఎల్బిడి వాళ్ళని అయితే మంచిగా చూస్తున్నారు. కోయ వాళ్ళని ఎప్పుడు ఏ మిస్టేక్ చేసినా కోయ వాళ్ళనే తిడతారు. ఎల్బిడి వాళ్ళు చేసినా కోయ వాళ్ళనే అంటారు. అందుకే నాకు కోయ వాళ్ళని అనడం నాకు నచ్చలేదు. అందుకని ఈ వీడియో నేను లీక్ చేశాను. తుమ్మగూడెం మండలం రామచంద్రపేట ఆశ్రమ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని నారాయణపేట పెనిపల్లి నాగమణి ఒక వీడియో కాల్ రిలీజ్ చేసింది. ఆ వీడియో కాల్లో చెప్పినట్టు ఆవేదన ఏంటంటే అక్కడ ఎల్బిడి హెచ్ఎం గారు ఉన్నారనేది ఒక వాస్తవం బయటపెట్టింది. ఎందుకంటే అక్కడ విద్యను అభ్యసించే పిల్లలందరినీ ఎల్బిడి వాళ్ళని ఒకలాగా, కోయ వాళ్ళని ఒకలాగా, సదుపాయాలలో కూడా వీళ్ళకి తక్కువ, వాళ్ళకి ఎక్కువ, మిగిలిన పిల్లలకి ఏదో సెలవులకు వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని కూడా ఈ కోయ పిల్లల్ని ఒకలాగా చూడటం, ఎల్బిడి పిల్లల్ని వేరుగా చేయటం అనేది పెద్ద అభియోగం లాగా నిన్న సెల్ఫీలో ఆ అమ్మాయి వాస్తవాన్ని బయటపెట్టింది. దాన్ని ఆలోచించి మేము మా గ్రామస్తులుగా, నా గ్రామ పెద్దగా నేను వివరణ ఏమిస్తున్నానంటే తక్షణమే అక్కడ ఆ ఎల్బిడి హెచ్ఎం సార్ని ఎమ్మటే తీసివేసి లేడీ హెచ్ఎం సార్ని నియమించాలని డిమాండ్ చేస్తున్నా. తుమ్మగూడెం మండలంలో రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాలలో ఏదైతే ఒక పాప చేసిన వీడియో అది వైరల్ అయిందో దానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుండి డివిజన్ అధ్యక్షులుగా మేము మా కమిటీ దీని విషయంపై స్పందించడం జరిగింది. మరి అక్కడ కుల వివక్షత ఏదైతే చూపెడతా ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం అదే మగ హెచ్ఎం ఆయన కుల వివక్షత, కుల కుంపటి ఏదైతే విద్యార్థుల మధ్య కుల కుంపటి పెడతా ఉన్నాడు అట్లాంటి హెచ్ఎంని తక్షణమే ఇక్కడ మరి హాస్టల్ నుండి, ఆశ్రమ పాఠశాల నుండి తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే లేడీ హెచ్ఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించి అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఉన్నత అధికారులు పర్యవేక్షించి ఆ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు శివప్రశాంత్, పీడీఎస్యు భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. నిన్న రామచంద్రపేట దుమ్మగూడెం సంబంధించినటువంటి రామచంద్రపేట ఆశ్రమ పాఠశాలలో గర్ల్స్ సంబంధించినటువంటి హాస్టల్లో 7వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని సంబంధించిందంటే సెల్ఫీ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంచలనంగా మారింది. ఆశ్రమ పాఠశాలలో ఒక పక్క కోయ పిల్లలని, అట్లాగే లంబాడి పిల్లలని చెప్పేసి రకరకాల సంబంధించినటువంటి కులం పేరుతో ఇబ్బంది పడుతుందని చెప్పేసి చాలా ఆవేదనతో సంబంధించినటువంటి వీడియోని రిలీజ్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించిన దాంట్లో పీడీఎస్యు కానీ, అట్లాగే సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కానీ, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు సంబంధించినటువంటి వేరే సంఘాలు కూడా, ఇక్కడ ఆదివాసీ సంఘాలు కూడా దీని మీద వెంటనే స్పందించారు. దానికి సంబంధించిన దాంట్లో ఐటీడీఏ పీఓ గారు స్పందించి ఈరోజు డీడీని, ఏటీడీఓని, డీసీడీఓని సంబంధించిన దానికి నారాయణపేట సంబంధించినటువంటి వాళ్ళ అమ్మాయి సంబంధించినటువంటి ఇంటికి ఎంక్వైరీ కోసం పంపించారు. ఇది మంచిగానే ఉంది, ఇప్పటిదాకా మేము స్వాగతిస్తున్నటువంటి విషయం. రెండోది, ఇక్కడ డీడీ గారు వచ్చిన తర్వాత దీన్ని తేల్చే విషయంలో ఏం తేల్చారని చెప్పేసి అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి, హాస్టల్కి వస్తాం పదా అని చెప్పేసి కూడా డైరెక్ట్ ఆఫీస్కి పోయిన పరిస్థితి. కాబట్టి అధికారులు ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఐటీడీఏ సంబంధించినటువంటి అధికారులే ఒక పక్క జరుగుతున్నటువంటి ఘటనల మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారులు ఏమాత్రం చెప్పుకోకుండా అమ్మాయి మీద ఒకటి కావాలని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ అమ్మాయి చెప్పిందే చెప్తానికి అని చెప్పేసి ఈ నుంచి వెళ్ళిపోవడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే విద్యా సంస్థలలో, ఆశ్రమ పాఠశాలల్లో ఈరోజు విద్యార్థుల మధ్య ఐక్యత పెంచాల్సినంత అవసరం ఉంది. కులాలకు లేకుండా, మతాలు లేకుండా విద్యను అందించాల్సినంత అవసరం ఉంది. కాబట్టి దాన్ని మేనేజ్ చేసి ఎవరు వీడియో తీశారు, ఎవరు ఫోన్ ఇచ్చారు, మీకు ఏం జరిగింది, ఎందుకు తీశావు, కావాలని చేశావు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఐటీడీ అధికారులు ఇది మానుకోవాలి. కాబట్టి ఆవేదనతో చేసినటువంటి వీడియో ఏదైతుందో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి.
అక్కడ ఆశ్రమ పాఠశాలకు సంబంధించినటువంటి గత 5 రోజుల కింద జరిగినటువంటి ఎవరైతే ఆకతాయిలు వచ్చారో సంబంధించిన దాంట్లో ప్రైవేట్ పంచాయతీ బయట తీసుకొచ్చి చేసినటువంటి హెచ్ఎంఏ చర్యలు తీసుకోవాలి. నిన్న అమ్మాయి పెట్టినటువంటి వీడియో మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిపించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా అన్ని సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కానీ అట్లాగే సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కానీ విద్యార్థి సంఘాలందరూ కూడా ఐక్యం చేస్తాం. లేకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఒక్క ఆశ్రమ పాఠశాలే కాదు గర్ల్స్ హాస్టల్లో ఉన్నప్పుడు అనేక సందర్భాలలో విద్యార్థి సంఘాలు నొత్తినోరు ముట్టుకుంటూనే ఉన్నాం. అన్ని సంఘాలకు సంబంధించిన దాంట్లో కూడా అక్కడ లేడీస్ సంబంధించినటువంటి హాస్టళ్లలో హెచ్ఎంలు కానీ టీచర్లు కానీ నియమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా హెచ్ఎం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదివాసీ సంఘాలు అలాగే విద్యార్థి సంఘాలు అందరం కలిసి నిన్న రామచంద్రునిపేట దుమ్మగూడెం మండలం రామచంద్రునిపేట ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నటువంటి నాగలక్ష్మి పెనుబెల్లి నాగలక్ష్మి అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతూ ఉంది. ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. అది తెలిసిన వెంటనే మేము కూడా ఆ అమ్మాయిని పలకరించడానికి ఆ అమ్మాయితోటి మాట్లాడడం కోసం అసలు ఏం జరిగిందమ్మా అని తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. పి నారాయణపేట గ్రామానికి రాగానే మాకంటూ ముందు ఐటీడీ అధికారులు ఉన్నారు. ఐటీడీ అధికారులు డిడి మేడం గారు ఉన్నారు, అలాగే ఏటీడబ్ల్యూ గారు ఉన్నారు, డిసి ఎస్డిఓ మేడం గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ అమ్మాయితోటి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మాయి నిన్న జరిగినటువంటి ఏ విధంగా అయితే ఆమె మాట్లాడిందో ఆ వీడియోని నేనే రిలీజ్ చేశాను, నాకున్నటువంటి ఆవేదనని నేను రిలీజ్ చేశాననేసి అమ్మాయి మాట్లాడుతూ చెప్పారు ఐటీడీ అధికారులకి. మేము ఒకటే కోరాం ఐటీడీ అధికారులని, మీరు ఎట్లా వచ్చారు కాబట్టి మేము కూడా అమ్మాయితో మాట్లాడతామని అమ్మాయితో మాట్లాడాం. అమ్మాయితో మాట్లాడిన క్రమంలోనే మళ్ళీ ఆ డిడి మేడం గారితో కూడా మేము మాట్లాడి మేడం గారు దీని మీద మీరు ఫర్దర్ కార్యక్రమం ఏం చేసుకుంటున్నారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మేము ఇక్కడ జరిగినటువంటి ఎంక్వైరీలో మాకు వచ్చినటువంటి సమాచారం తీసుకెళ్ళి ఐటీడీ పిఓ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మేము ఒకటే చెప్పాం, మీరు ఉన్నారు మేము ఉన్నాం, ఒకసారి ఆశ్రమ పాఠశాలకు వెళ్దాం మేడం, వెళ్ళాక అసలు అక్కడ ఉన్నటువంటి కూర్చొని అక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి అసలు ఆ హెచ్ఎం ఏం మాట్లాడారు అనేది ఒకసారి తెలుసుకుందాం అనేసి అన్నాం. ఆయన వస్తాం పదండి అనేసి మేడం గారు చెప్పారు. మేము వస్తారనుకున్నాం. మేము వెళ్ళేసరికి పిల్లలు కూర్చొని ఉన్నారు. అదేవిధంగా మేడం గారేమో అక్కడి రాకోకుండా ఐటీడీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకవేళ అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా అనేది ఏం మాట్లాడదలుచుకున్నావో వచ్చి మా అందరితోటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. మరి అది చేయకోకుండా ఈ తప్పుడు అంటే ఆమెని నీకు వీడియో తీయడానికి ఫోన్ ఎవరు ఇచ్చారో లేకుంటే ఎలా తీస్తావు అని ఇట్లా ప్రశ్నించకూడదు. ఆ అమ్మాయి ఉన్నటువంటి ఆవేదన ఏంటంటే లేడీ హెచ్ఎంని నియమిస్తే మాకు సక్రమంగా మాకు చేదుడు వాదుడు అంటే మా అందరినీ మంచిగా ఒక తల్లిలాగా చూసేటటువంటి భావం ఉంటుంది అనే దాంతో ఆమె మాట్లాడింది. వాస్తవానికి ఏంటంటే ఏ టీచర్ అయినా ఎవడైనా ఆయన హెచ్ఎంఏ కావచ్చు, వార్డెనే కావచ్చు, అక్కడ టీచింగ్ చేసేటటువంటి టీచర్స్ కావచ్చు, ఎవరైనా ఏంటంటే అక్కడ కులాన్ని ఓ మతాన్ని అంటగట్టకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే విద్యార్థులంటే ఒకే మతం ఒకే కులం అనేలాగే ఉండాలి. అనేక తెగలు ఉంటాయి, అనేక మతాలు ఉంటాయి, కానీ అక్కడ ఒక తెగని ఒకలాగో ఒక మతాన్ని ఒకలాగో చూసేటటువంటి పరిస్థితి ఉండకూడదు. భవిష్యత్తు ఏంటంటే ఇది ఈ రామచంద్రునిపేట సంబంధించినటువంటి ఈ ఘటన ఇంకో ఆశ్రమ పాఠశాలకి జరగకూడదు. ఇంకొక ఇంకా వేరే అమ్మాయిలకు కూడా ఇంకా వేరే ఆశ్రమ పాఠశాలల్లో ఇట్లాంటి ఘటన జరగకోకుండా ఆ ఐటీడీ అధికారులు అవసరమైతే జిల్లా కలెక్టర్ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా అక్కడ ఏం జరిగింది ఏంటనేది విచారణ జరగకోకుండా మరి ఇక్కడ అమ్మాయితో మాట్లాడి వెళ్ళిపోవడం అనేది మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. మరి తక్షణమే ఆ టీచర్ని అంటే ఆ హెచ్ఎంని వెంటనే ఇక్కడి నుంచి సస్పెండ్ చేసి లేడీ హెచ్ఎంని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఆ పిల్లలు ధైర్యంగా మాకు తల్లి వచ్చింది అనే భావంతో వాళ్ళు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మేము కూడా ఏంటంటే అక్కడ అది ఎల్బిడి తెగ ఆదివాసీ తెగ అనుకోవట్లేదు. ఎందుకంటే అందరూ పిల్లలంటేనే
ఆ విద్యార్థులు అంటేనే అందరూ ఒకేలాగా ఉండాలి, అందరూ ఒకే మతం లాగా ఉండాలి, అందరూ ఒకే తల్లి తండ్రికి పుట్టినట్టు ఉండాలి తప్ప ఇక్కడ వేరే ఉద్దేశంతో అయితే మేము మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి మాట్లాడినటువంటి ఆవేదనని అర్థం చేసుకొని మాట్లాడుతున్నటువంటి వీడియో ఖచ్చితంగా ఐటీడీపీఓ జిల్లా కలెక్టర్ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఆ లేడీ హెచ్ఎంని నియమించాలని నేను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తాం.